ఏపీలో ఐపీఎస్ల బదిలీలను చంద్రబాబు ప్రభుత్వం సీరియస్ గా పరిగణించింది. దీనిపై న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతోంది. బదిలీలు అప్రజాస్వామికమంటూ చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు. లేఖను తీసుకుని టీడీపీ నేతలు జూపూడి, కనకమేడల ఢిల్లీకి చేరుకున్నారు. ఈసీ నుంచి స్పందన రాకుంటే కోర్టులో కేసు వేయాలని టీడీపీ నిర్ణయించింది. ఏపీలో ఐపీఎస్ల బదిలీలను చంద్రబాబు ప్రభుత్వం సీరియస్ గా పరిగణించింది. దీనిపై న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతోంది. బదిలీలు అప్రజాస్వామికమంటూ చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు. లేఖను తీసుకుని టీడీపీ నేతలు జూపూడి, కనకమేడల ఢిల్లీకి చేరుకున్నారు. ఈసీ నుంచి స్పందన రాకుంటే కోర్టులో కేసు వేయాలని కూడా టీడీపీ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం కుట్రలో ఈసీ కూడా భాగస్వామి అయిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం, ఈసీ కూడా మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని టెలికాన్ఫరెన్స్ లో అన్నారు ఆయన. అందుకే ఎన్నికల సంఘంపై కూడా పోరాడదామని, ఇందులో ఎలాంటి రాజీ లేదని చెప్పారు. దీనిపై ఈసీకి లేఖ రాశారు చంద్రబాబు. ఈసీ తీరుపై జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామన్నారు. మరొకవైపు ఇంటెలిజెన్స్ చీఫ్ ను బదిలీ చేయడాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఎన్నికల విధులకు సంబంధం లేని ఉన్నతాధికారులను బదిలీ చేయడం అసాధారణమని అంటోంది. శ్రీకాకుళం, కడప ఎస్పీలపై ఎలాంటి ఆరోపణలు లేవని పార్టీ నేతలు అంటున్నారు. ఏపీలో ఐపీఎస్ల బదిలీలను చంద్రబాబు ప్రభుత్వం సీరియస్ గా పరిగణించింది. దీనిపై న్యాయ పోరాటానికి సైతం సిద్ధమవుతోంది. బదిలీలు అప్రజాస్వామికమంటూ చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు. లేఖను తీసుకుని టీడీపీ నేతలు జూపూడి, కనకమేడల ఢిల్లీకి చేరుకున్నారు. ఈసీ నుంచి స్పందన రాకుంటే కోర్టులో కేసు వేయాలని టీడీపీ నిర్ణయించింది. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం, ఈసీ కూడా తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని టెలికాన్ఫరెన్స్ లో అన్నారు. అందుకే ఎన్నికల సంఘంపై కూడా పోరాడదామని, ఇందులో ఎలాంటి రాజీ లేదని చెప్పారు. దీనిపై ఈసీకి లేఖ రాశారు చంద్రబాబు. ఈసీ తీరుపై జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామన్నారు. మరొకవైపు ఇంటెలిజెన్స్ చీఫ్ ను బదిలీ చేయడాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఎన్నికల విధులకు సంబంధం లేని ఉన్నతాధికారులను బదిలీ చేయడం అసాధారణమని అంటోంది. శ్రీకాకుళం, కడప ఎస్పీలపై ఎలాంటి ఆరోపణలు లేవని పార్టీ నేతలు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, చెప్పండి, టీడీపీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అసాధారణం, అప్రజాస్వామికం అంటూ టీడీపీ ధ్వజమెత్తుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇంకా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి అపాయింట్మెంట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఇప్పుడే సీఎం ఆఫీస్ చెందినటువంటి ఏపీ భవన్లో ఉంటున్న అధికారులు సంప్రదించగా దీనికి సంబంధించి ఇంకా సమయం ఖరారు కాలేదని తెలుస్తుంది. బహుశా మధ్యాహ్నం తర్వాత వీరు కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ తీసుకున్నటువంటి నిర్ణయం ఏ రకంగా తీసుకున్నారు, ఏ ప్రాతిపదికన తీసుకున్నారు, ప్రతిపక్షానికి చెందినటువంటి నాయకులు ఇచ్చినటువంటి ఆరోపణలను, అదేవిధంగా అభియోగాలను ఆధారం చేసుకొని నేరుగా ఈ రకంగా ఎలాంటి వివరణ కోరకుండా చర్యలు తీసుకోవడం అన్నది అసాధారణం అన్నది ముఖ్యమంత్రి యొక్క అభిప్రాయం. ఆ మేరకు ఇచ్చినటువంటి లేఖను తీసుకొని ఆయన ప్రతినిధులుగా దుపుడి ప్రభాకర్, అదేవిధంగా కనకమేడల రవీంద్ర కుమార్ ఎంపీ వారంతా కూడా ఇప్పుడు కలిసే అవకాశం ఉంది. దీన్ని ప్రధానంగా ఇంటెలిజెన్స్ అధిపతిని ఏ రకంగా, ఏ ప్రాతిపదిక తీశారు, వివరణ కూడా కోరలేదు. అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఎలాంటి అభిప్రాయాన్ని కోరలేదన్నది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు యొక్క అభియోగం. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రతిపక్ష నేతలు ఇచ్చినటువంటి
అనేక సమాచారాలను కూడా రూఢీగా తీసుకొని ఆ మేరకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా సంప్రదించిన తర్వాతనే ఈ రకంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం చెబుతుంది. ఏమైనప్పటికీ కూడా వీళ్ళు కలిసిన తర్వాత వీళ్ళు ఇచ్చే అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ఒకసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత దేశంలో ఉన్నటువంటి అధికారులంతా కూడా సాంకేతికంగా డిక్టేషన్ మీద ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తారు. కాబట్టి పాలనాపరమైనటువంటి అంశాల్లో సాధారణ ఎలాంటి జోక్యం లేకపోయినప్పటికీ కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించి వచ్చే అభియోగాలను దానికి సంబంధించినటువంటి వచ్చే సాక్ష్యాలను నిగూఢంగా వాళ్ళకి సమాచారం తర్వాత సంబంధించిన ఎన్నికల అధికారుల ప్రధాన ఎన్నికల అధికారులతో సంప్రదించిన తర్వాతనే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి లేఖ రాసిన తర్వాత కూడా దీనికి వారు సమాధానం చెప్పే అవకాశం తెలుస్తుంది. ఏమైనప్పటికీ కూడా నిర్ణయం తీసుకున్న అదేవిధంగా ఇంటెలిజెన్స్ అధిపతిని ఇప్పటికే విధుల నుంచి తప్పించడం, ఆ మేరకు తదనంతరం సీనియర్ అధికారులకు ఆ బాధ్యతలు అప్పగించే ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి బహుశా ఇప్పుడు నిర్ణయాన్ని మరలా తిరిగి తీసుకునే అవకాశం లేదు. కానీ మరింతగా ఇలాంటి అకస్మాత్తుగా తీసుకునే నిర్ణయాలకు మాత్రం కొంతమేరకు మాత్రం ఈ యొక్క అయితే ప్రసాద్, రాజకీయ కుట్రలో ఈసీ కూడా ఒక భాగమైంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే ఈసీ ఇలా చేసింది అని చెప్పి ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది. మరొక వైపు ఎన్నికల విధులకు సంబంధం లేని అధికారుల్ని బదిలీ చేయడం అనేది అసాధారణ విషయం అని అంటున్నారు. రైట్, ఐపీఎస్ ల బదిలీలకు సంబంధించి ఢిల్లీ స్థాయిలో తేల్చుకోవడానికే టీడీపీ సిద్ధమైంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పిఎంఆర్ సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, నిన్న రాత్రి ఈసీ పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించిన బదిలీ విషయంలో ఈసీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. సో ఈ నేపథ్యంలో ఈసీ తీసుకున్న నిర్ణయం మీద ఏపీలో పెను సంచలనం, అలాగే రాజకీయ దుమారం పెద్దపెట్టున చెలరేగుతుంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ స్పందించడమే కాకుండా స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా ఇదే అంశానికి సంబంధించి టెలికాన్ఫరెన్స్లో ప్రస్తావించారు. ఖచ్చితంగా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటున్నాం, జాతీయ స్థాయిలో దీన్ని ఇష్యూలాగా చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టులోకి వెళ్ళడం, అలాగే ఈసీకి స్వయంగా ఒక లేఖ రాయటం, సో ఇటువంటి ఆప్షన్స్ అన్నింటినీ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అలాగే 20 పాయింట్స్ చైర్మన్ సాయిబాబా గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, మొత్తం ఈ ఎపిసోడ్ని ఏ విధంగా చూస్తారంటే చాలా కాలంగా కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే వాదన వైసీపీ వైపు నుంచి వస్తుంది. ఎన్నికల సమయంలో ఈ తరహా నిర్ణయం తీసుకోవడానికి మీరు ఏ విధంగా చూస్తారు? ఇక్కడ ప్రజలెవరు కూడా అటువంటి దానికి వెళ్ళలేదండి. ఇవాళ వైసీపీ పార్టీ వాళ్ళు మేజర్గా ఒక కమ్యూనిటీ మీద చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సామాజిక వర్గం అంటూ ఆరోపణలు చేస్తున్నారని ఈసీ కూడా పదే పదే వింటూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ మీద జరిగిన అనేక తప్పుల్ని కూడా ఎక్కడ కూడా కన్సిడర్ చేయకుండా కొన్ని విషయాల్లో వన్ సైడ్గా చేస్తున్నట్టు కనపడుతూ ఉంది. ఇవాళ ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంపార్షియల్గా ఉందనేది వాళ్ళు నిరూపించుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా చూసాం, శ్రీకాకుళం కలెక్టర్ గారిని ఇమీడియట్గా 1 డేలో ఆయన చేరకముందే ఆయన ట్రాన్స్ఫర్ చేసేయటము, ఆయన ఎప్పుడు చేరాడు ఏంటి వాస్తవాలు పరిశీలించకుండా. అదేవిధంగా ఏపీకి అనేక మంది అబ్జర్వర్లని అపాయింట్ చేయటం దేశంలో ఎక్కడ కూడా అటువంటి చేయలేదు. ఒక ఇంపార్షియల్గా ఈసీలో ఉన్న కొంతమంది అధికారులు పిఎంఓలో ఉన్న వాళ్ళ కన్సిడరేషన్తో గైడెడ్గా ఈసీ పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ నిష్పాక్షికంగా పనిచేస్తున్నట్టయితే మనకెవరికి కనిపించట్లేదండి. నిన్న జరిగిన విషయాలు, వాళ్ళు చేసిన ఆరోపణలు ఏంటి, ఇక్కడేంటి, వాస్తవికంగా ఇంటెలిజెన్స్ డీజీ గారికి కానీ మిగతా వాళ్ళకి కానీ ఇంటెలిజెన్స్ డీజీ గారు ఏ విధులు నిర్వహిస్తూ ఉంటారు? సీఎం గారి సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు, అట్లాగే మిగతా మంత్రులకు సంబంధించిన సెక్యూరిటీ విషయాలు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు సెక్యూరిటీ విషయాలు, వీఐపీలుగా ఉన్నవాళ్ళు సెక్యూరిటీ విషయాలు, అట్లాగే రాష్ట్రానికి అంతర్గతంగా భద్రతకు సంబంధించిన విషయాలను వాటిని తీసుకొని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లకు ఇస్తారు. అట్లాగే జనవరి 2009లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్ లైన్స్ కనుక మనం చూసుకుంటే కనుక కమ్యూనికేషన్ వింగ్లో ఉన్న వాళ్ళని, ఇంటెలిజెన్స్లో వింగ్లో ఉన్న వాళ్ళని భద్రతా పరిణామాల్లో
కీలకంగా ఉన్న వాళ్ళని ఎక్కడా కదిలించొద్దు అనేది ఇచ్చారు. ఈ విధంగా ఎన్నికల విధులలో లేని వారిని ఈ విధంగా అపాయింట్ చేసుకుంటూ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తూ పోతూ ఉంటే అది మనకి మంచిది కూడా కాదు. ఇది నిష్పాక్షితంగా కాకుండా వన్ సైడ్గా గైడెడ్గా వాళ్ళు పనిచేస్తున్నట్టయితే కనిపిస్తుందండి. అంటే మీరు చెబుతున్న విషయం ఈ విధంగా ఉంటే మేము ఎవరి మీదైతే ఆరోపణలు చేశామో, ఎవరి మీదైతే ఫిర్యాదులు చేశామో వాళ్ళకు సంబంధించిన పూర్తి ఆధారాలన్నీ కూడా ఈసీకి ఇచ్చాము అనేది వైసీపీ చేస్తున్న వాదన. ఇప్పుడు ఆధారాలు ఏమిచ్చారు, ఎక్కడిచ్చారు, వాటి మీద పనిచేస్తున్నప్పుడు మేము కూడా ఫామ్ 7లు ఒకే వ్యక్తి ఆ ఊరికి ఆ రాష్ట్రానికి సంబంధించలేని వ్యక్తులు వేరే రాష్ట్రాల నుంచి ఫైల్ చేశారని ఇచ్చాము. దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్ గమనించి వాళ్ళ ప్రకారం ఫామ్ 7లు ఎవరైతే అనధికారికంగా అప్లోడ్ చేశారో, సంబంధం లేని వ్యక్తులు అప్లోడ్ చేశారో వాళ్ళందరి మీద కేసులు పెట్టమని ఈసీనే చెప్పింది. ఆ ఈసీ చెప్పిన విధుల్ని ఆ పోలీసు అధికారులు నిర్వర్తిస్తే తప్పు అనేది మళ్ళీ ఈసీనే అంటుంది. ఎక్కడ వీళ్ళ ఇంపార్షియల్ ఎక్కడుంది? దాడులు చేస్తూ ఉన్నారు 2 నెలల నుంచి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ మీదే దాడులు చేస్తూ ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఈడీ దాడులు, సిబిఐ దాడులు. ఇది వన్ సైడెడ్ కాదా? వాళ్ళకి అనేక మొట్టికాయలు పడలేదా సుప్రీంకోర్టు చేతిలో? వాళ్ళు చేసిన దాన్ని తప్పు అనిపించుకోవాలా? మరోవైపు ఇటీవలని చూసాం, తెలంగాణ ఎన్నికల సమయంలో ఆ ఓటర్ లిస్టులో కరెక్ట్గా లేకపోయినా వాళ్ళందరూ కోర్టుకు అప్రోచ్ అయితే దీన్ని వెరిఫై చేయమంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలంగాణ సీఈఓ రజిత్ కుమార్ గారు 22 లక్షల ఓట్లు మిస్ అయినాయి, మా వైపు నుంచి తప్పు జరిగిందని చెప్పి తెలంగాణ సీఈఓ చెప్పారు. చెప్పినప్పుడు మళ్ళీ ఆయన్ని ఇదే ఎన్నికలకు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆ తప్పులకు కారణమైన కొంతమంది పోలీస్ ఆఫీసర్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళని మేము కంటిన్యూ చేయమని చెప్పట్లేదు. ఇక్కడైనా సరే ఎక్కడైనా సరే అందరి విషయంలో ఒకే నిష్పక్షపాతంగా ఉండాలి. కానీ బయాస్డ్గా వాళ్ళు ఏం ఇచ్చారో దాని ప్రకారం మేము చేశాము. ఎన్నికల విధుల్లో మీరు 2019 జనవరిలో మీరు ఇచ్చిన సర్క్యులర్ని ఎందుకు వైలేట్ చేసుకున్నారనేది కేంద్ర ఎన్నికల సంఘం కూడా గమనించుకోవాల్సింది. మీరు కేంద్ర ఎన్నికల సంఘంగా మీరు గైడెడ్గా పిఎంఓ చెప్పినట్టుగా, లేకపోతే అమిత్ షా చెప్పినట్టుగా, లేకపోతే నరేంద్ర మోడీ ఒక పార్టీ తరపున చెప్పినట్టుగా మీరు చేస్తున్నారు. కానీ మీరు ఇచ్చిన విధి విధానాల ప్రకారం చెప్పలేదనేది క్లియర్గా తెలుస్తుందండి. అని మీరు చూస్తూ ఉంటే నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు, ఈసీ నిర్ణయం తర్వాత తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు, ఇదంతా చూస్తుంటే డైరెక్ట్గా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఈసీనే మీరు డైరెక్ట్ అటాక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఎవరిని ఇది కాదండి, తప్పు జరిగింది ఎక్కడైనా కానీ దాన్ని దృష్టికి తీసుకెళ్లడం అనేది తెలుగుదేశం పార్టీ చేస్తూనే ఉంటుంది. మీరు గతంలో కూడా చూడండి, మేము ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వాములుగా ఉన్నా కానీ మా మంత్రులు, మా ఎంపీలు పార్లమెంట్లో పోరాడారు. అదేవిధంగా కోర్టులకు కూడా వెళ్ళాము. భాగస్వాములుగా ఉన్నంత మాత్రాన సుప్రీంకోర్టుకి వెళ్లకుండా ఉన్నామా, హైకోర్టులకు వెళ్లకుండా ఉన్నామా? ఇంటర్మీడియట్ బోర్డు విషయంలో కానీ మిగతా వాటి విషయంలో కానీ అంటే మీరు ఆ రకమైన న్యాయ పోరాటం చేయొచ్చు. కానీ కుమ్మక్కైపోయింది, ఈసీ కూడా కుమ్మక్కైంది అనే దిశగా ఇక్కడ కూడా ఈసీకి రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఇవ్వలేదనేది కాదు. ప్రతిరోజు కూడా మీరు చూడండి, మేము ఎప్పుడైతే రిప్రజెంటేషన్ ఇస్తున్నామో మా రిప్రజెంటేషన్ ఉదయం పూటిస్తే వాళ్ళు సాయంత్రం పూట వెళ్ళి ఇవ్వటం, మా దానికి వేరుగా దాన్ని తర్జుమా చేసి వాళ్ళకేదో అనుకూలంగా ఒక పేపర్లో సృష్టించి ఇవన్నీ కూడా చేయటం అనేది ఉంది. ఇవాళ ఎవరిపై రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు? ఒక వ్యక్తి అనేక కేసుల్లో నిందితుడు. ఆయన ఏ కారణం చేత నిందితుడయ్యాడు? ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ తయారు చేశాడు, లేకపోతే ఫోర్జ్డ్ కంపెనీలు పెట్టాడు, సూట్ కేసు కంపెనీలు పెట్టాడనే విషయంలో నిందితుడైన వ్యక్తి ఇవాళ వెళ్ళి రిప్రజెంటేషన్లు ఇస్తే వాటి మీద కన్సిడర్ చేసి మేము చేశామనంటే చాలా పొరపాటు అండి. అది తెలుగుదేశం పార్టీ వ్యవస్థలన్నా కానీ వ్యవస్థల మీద కానీ చాలా గౌరవం ఉన్న పార్టీ ఇది. దీన్ని మేము ఏ విధంగా చెప్తున్నాం అనేది కూడా చూసుకోవాలా. ఇవాళ ఈసీ బయాసులు ఉంటే బయాసులు అని చెప్తున్నాము, నిష్పక్షపాతంగా చేస్తే నిష్పక్షపాతంగా చేస్తున్నారని చెప్తున్నాము. అంతేగాని ఎక్కడా కూడా ఇది లేదు. నిన్నటిదాకా ఎలక్షన్ కమిషను అవతల వాళ్ళు వచ్చి వాళ్ళ ఓట్లు చేర్చడము తీసేయటం అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉంది. అదేవిధంగా ఢిల్లీలో సీడాక్ ఆధ్వర్యంలో సర్వర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటే దాన్ని తీసుకొని పోయి ఎవరో మ్యానిపులేట్ చేశారని చెప్తే దాన్ని వాళ్ళు కూడా ఖండించకపోవటము. అట్లే విధంగా ఒక పర్టికులర్గా మీరు చూడండి, గత 15 రోజులు 20 రోజుల నుంచి ఎన్నికల ప్రక్రియలో ఇన్వాల్వ్ అయిన అధికారుల మీద ఆరోపణలు చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. గత 3 రోజుల క్రితం కూడా నేను ఇక్కడే ప్రెస్ మీట్లో నేనే చెప్పాను, వాళ్ళు ఎన్నికల ప్రక్రియలో ఉన్న అధికారులని భయపెట్టాలని చూస్తున్నారు. సాక్షి పత్రికలో కానివ్వండి, వైఎస్ఆర్సీపీ పార్టీలో కానివ్వండి, పర్టికులర్ ఎలిగేషన్స్ అనేక మంది ఆఫీసర్ల మీద చేస్తూ ఉన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తున్న వాళ్ళ మీద ఆరోపణలు మంచి కాదు. ఆరోపణలను నిజానిజాలు తీసుకోకుండా ఈ విధంగా ఎన్నికల ప్రక్రియలో లేని ఆఫీసర్లను కూడా మీరు చేస్తే టోటల్ మీద ప్రజల్ని భయభ్రాంతులు చేసి మీరు ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారా? వీటన్నిటికి కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వెరవదు. మీ కుట్రలు, మీ కుతంత్రాలు అన్నిటిని కూడా బయట పెడతాము.
దయచేసి ఇక్కడ ఎన్నికల సంఘానికి మేము చెప్తా ఉన్నాము, బయాస్డ్ డెసిషన్స్ తీసుకోవద్దు. బయాస్డ్ డెసిషన్ తీసుకోకుండా ఇంపార్షియల్గా మీరు కనుక ఎన్నికలు నిర్వహించగలిగితే ప్రజలందరూ అభినందిస్తారు. కానీ ఈ విధంగా గైడెడ్ లేకపోతే వెస్టెడ్ ఇంట్రెస్ట్తో కనుక మీరు చేస్తే ప్రజలు నిర్ద్వందంగా ఎలక్షన్ కమిషన్ కానివ్వండి ఎవరినైనా కానీ ప్రజలు ఎత్తి చూపుతారు. తెలుగుదేశం పార్టీ కూడా అటువంటి విషయాలు తీసుకురావడానికి ఎప్పుడూ వెనుకాడదండి. కేంద్రం సూచనలతో ఈసీ కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మీరు చెప్తున్నారు. కానీ నిన్న రీసెంట్గా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తూ ఉంటే మీరు ఇచ్చిన కంప్లైంట్లను బేస్ చేసుకుని వైసీపీకి కూడా దాదాపు 140కి పైగా నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత ఆ స్థానమే టీడీపీది ఉంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది కదా ఈసీ వైపు నుంచి. ఇవాళ నేను అదే చెప్తున్నాను చంద్రశేఖర్ గారు, ఇవాళ నిర్ద్వందంగా ఏకపక్షంగా కొన్ని నిర్ణయాలు బయాస్డ్గా చేస్తున్నారని చెప్తున్నాము. ఇవాళ నేను ఈ విషయంలో చాలా క్లియర్గా చెప్తున్నాను. 2019 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారిది కానీ వీళ్ళది జరిగింది. మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ని మీరు ఎందుకు వైలేట్ చేస్తున్నారు అని అడుగుతున్నాము. బయాస్డ్ చేయవద్దు, ఇంపార్షియల్గా మీరు ఉండదలుచుకుంటే ఏ రీజన్స్ వల్ల చేశారు ఏంటనేది చెప్పాలి. ఇవాళ ఎవరైనా అండి అధికారులు రకరకాలుగా ఉంటారు. నేను ఇక్కడే చెప్పాను, అధికారులు వాళ్ళు ఇవాళ వచ్చిన అధికారులు కాదు, గత 30 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్న వాళ్ళే. ఇవాళ మా వల్ల ఐపీఎస్లు అయినది కాదు, ఆ సీనియర్ పొజిషన్కి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళందరి మీద కూడా ఇది చేయటం అనేది మంచిది కాదు. మేము కూడా ఎవరైతే బయాస్డ్గా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చేస్తాం. ఇవాళ వచ్చిన కొంతమంది అబ్జర్వర్లు కానివ్వండి, కొంతమంది అదర్స్ కానివ్వండి, బయట నుంచి ఇక్కడ డ్యూటీలు వేసిన వాళ్ళు కానీ బయాస్డ్గా పనిచేస్తున్నారు. వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున కూడా కోరుతున్నాం. ఇవాళ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా చెప్తున్నామండి, ఎక్కడైతే ఏ ఎన్నికల అధికారులైనా బయాస్డ్గా అవతల వాళ్ళతో కొల్లుడై పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా మీరందరూ కూడా కంప్లైంట్లు పెట్టండి. ఇవాళ ఏ విధంగా చేయాలనేది దాని ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ వ్యక్తిగతంగా మేము ఎవరి మీద ఆరోపణలు చేయట్లేదు. వ్యవస్థగా భారత ఎన్నికల సంఘం జనవరి 2019లో ఇచ్చిన సర్క్యులర్ని కావాలంటే ఆ కాపీ కూడా ఇస్తాను. ఆ సర్క్యులర్కి వ్యతిరేకంగా ఎందుకు నిర్ణయాలు తీసుకున్నారనేది చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా శ్రీకాకుళం కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆయన జైలు 1.5 డే కూడా కాలేదండి. ఆయన ఇంకా విధులకు రాకముందే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయండి అని అడిగారు. అంటే కొన్ని నిర్ణయాలు వాస్తవాలను పరిశీలించకుండా చేస్తున్నారనేది పెద్ద ఉదాహరణ. అదేవిధంగా తెలంగాణలో 22 లక్షల మంది ఓటర్లను మేము అన్యాయంగా తొలగించాము, నేను క్షమాపణ చెప్తున్నానని తెలంగాణ సీఈఓ చెప్తే వారి మీద ఈరోజు చర్యలు తీసుకోకుండా ఓట్లు తీసేసిన వ్యక్తిని సీఈఓగానే కంటిన్యూ చేస్తా వాళ్ళు బయాస్డ్గా ప్రవర్తించట్లేదా? ఇటువంటి విషయాలు ఎత్తి చూపుతున్నాం. అలాగే మీరు చెప్పండి, అంటే ఎటువంటి కారణం చూపకుండా ఇంటెలిజెన్స్ చీఫ్ని కావచ్చు ఇద్దరు ఎస్పీలని బదిలీ చేశారని చెప్పి మీరు అంటున్నారు. అంటే అసలు ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఏ కారణాలతో వాళ్ళని బదిలీ చేసి ఉండొచ్చు అని చెప్పి మీరు విశ్లేషిస్తున్నారు? అంటే ఇక్కడ నేను వాస్తవంగా ఏ కారణాలు ఏంటి ఆ లెటర్ మొత్తం చదవలేదండి. బట్ పత్రికల్లో వచ్చిన కథనాలు ఎటువంటి కారణాలు లేకుండా చేసినారని చెప్పారు. నేను చెప్తున్న కారణం ఏంటంటే వాళ్ళు ఎన్నికల విధులలో లేని అధికారుల్ని, అదేవిధంగా సెక్యూరిటీ రీజన్స్తో పనిచేసే వాళ్ళని, కమ్యూనికేషన్స్ వింగ్లో పనిచేసే వాళ్ళని, అదరు వాటిలో ఉన్న వాళ్ళని, ఎన్నికల విధులకు సంబంధం లేని వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాన్స్ఫర్ చేయొద్దని ఎన్నికల సంఘమే 2019 జనవరిలో ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ఆ ఇద్దరు ఎస్పీలు ఎన్నికల విధుల్లోనే ఉంటారు. అది కారణం వాళ్ళు చెప్పొచ్చు, దానికి ఇదేం కాదండి. దానికి చెప్పకుండా మీరు ఓవర్ నైట్ చేయండి అది చేయండి అనేది కూడా కరెక్ట్ కాదు విషయం. కారణం చెప్పి వాళ్ళ పనితీరులో వాటిలో చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఏం లేదండి. దాని గురించి ఎటువంటి బాధ లేదు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఈ రకమైన అభిప్రాయాన్ని సాయిబాబు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈయన కొన్ని సీరియస్ కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఎన్నికల అబ్జర్వర్లుగా ఎవరైతే రాష్ట్రానికి వస్తున్నారో వాళ్ళు కొంత బయాస్డ్గా వ్యవహరిస్తున్నారు. సో అటువంటి వాళ్ళ విషయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ